దాదాపుగా మనకున్న స్థలం 15-16 సెంట్లు ఉంటే దాని నిర్మాణానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ మొత్తంలో లక్షల్లో ఉంటుందని చెప్పేసి అని మనం చేయలేమని చెప్పి అప్పుడు కేంద్ర మంత్రివర్యులు పల్లంరాజు గారి నుంచి ఓ 10 లక్షలు ఈ ఎంపీ ల్యాడ్స్ ఆయన నిధి నుంచి తీసుకొని, అంటే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ముందు ఒక కమ్యూనిటీ హాల్ కింద ఒక స్లాబ్ నిర్మాణం చేసి ఉంచడం జరిగింది. అంటే దాన్ని రామాలయం కింద మార్పు చేసుకుంటే మనకి కొంచెం ఈ నిధుల నుంచి మన బరువు తగ్గుద్ది అని చెప్పి ఆలోచనతో చేసుకోవడం జరిగింది. తర్వాత పరిణామాల్లో మనకి అధికారానికి దూరంగా ఉండడం, పరిస్థితులు సహకరించకపోవడంతో మనం ముందుకు వెళ్ళలేకపోయాం. పెద్దల దీవెనలు, మీ అందరి దీవెనలతో మళ్ళీ మొన్ననే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావడం, మనకి ఎమ్మెల్యే సత్యప్రభాత్ రాజా గారు ఇక్కడ ఎమ్మెల్యే అవడం, మళ్ళీ మనకు అనుకూల పరిస్థితులు వచ్చిన సందర్భంగా సుదీర్ఘకాలంగా మాకు ఇక్కడ రామాలయం నిర్మాణం ఒకటి పెండింగ్ ఉండిపోయిందని చెప్పి ఎమ్మెల్యే గారితో చెప్పడం జరిగింది. దానికి వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గారు, మీరు ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని పనులు ప్రారంభిస్తే తిరుపతి దేవస్థానం నుంచి కొన్ని నిధులు వచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దామని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా దీని మీద స్పందించడం జరిగింది. ఆ నిధులు ఎంతవరకు వస్తాయంటే దాదాపుగా గత ముందైతే ఒక 5 లక్షలు ఉండేది, మొన్నేమో ఒక 2-3 సంవత్సరాల క్రితం దాన్ని 10 లక్షలు చేశారు. ఈ ప్రభుత్వంలో దాన్ని 15 కానీ 20 కానీ చేస్తారని చెప్పి నడుస్తుంది. ఇంకా పూర్తిగా ఎంత ఇస్తారనేది కూడా తెలియదు. కానీ మనం నిర్మాణం మొదలు పెడదాం. ఒక చిన్న మొక్కగా ఇక్కడ నన్ను నాటారు మీరు రాజకీయంగా. ఈరోజు మీ అందరి దయ వల్ల ఒక గొప్ప స్థాయిలో ఉండి ఈరోజు ఈ ఏలేశ్వరపట్నంలో ఒక మంచి నాయకుడిగా పేరు ప్రఖ్యాతి తెచ్చుకున్నానంటే మీ అందరి యొక్క దీవెనలు, అభిమానం, ప్రేమ. మీరిచ్చినటువంటి ఈ ఉన్నతి ద్వారా ఇక్కడ శాశ్వతంగా ఒక ప్రత్యేకమైన స్థాయిలో రామాలయం నిర్మాణం చేయాలి. అది ఎంత ఖర్చైనా వెనకాడకుండా అవసరమైనంత నా స్నేహితుల ద్వారా కానీ, నాకున్న పరిచయాల ద్వారా కానీ, నేను ఇప్పుడు ఆ రోజు చేసుకున్న మండపం ఈ రోజు కట్టాలంటే 20 లక్షలు అవుతాయి. ఆల్రెడీ కొంత భాగం మనకి పూర్తయి ఉంది కాబట్టి దాని వెనక భాగంలో శంకుస్థాపన చేసుకుని గుడి నిర్మాణం చేసుకుని ఆ మండపాన్ని కానీ మనం అందంగా తీర్చిదిద్దుకుంటే మనం తక్కువ ఖర్చు, అంటే కొంత మేరకు మనకి ఉపశమనం కలుగుద్ది. అలానే మీకు ఒక ఆలోచన, నా ఆలోచన కూడా మీకు తెలియాలి. ఈ రామాలయం లేట్ అవడానికి కారణం, అక్కడ రామాలయం ఉంటే ఇక్కడ ఆ రోజు పెద్దలు స్వర్గీయ మా నాన్నగారు సూర్యవారు కానీ, పెద్దగాబు గారు కానీ ఈ కాలనీ కేటాయించేటప్పుడు ఇక్కడ పెద్ద స్థలాన్ని కేటాయించారు. ఇది స్కూల్కి సంబంధించిన స్థలంగా రికార్డులో ఉంది. దీన్ని స్కూల్కి కొంత కేటాయించి మిగతా స్థలాన్ని ప్రజల అవసరాల కోసం తీసుకొని అక్కడ గుడి ఉంటే ఆ గుడి మండపం పొడవు వెడల్పులు ఎంత అంటే దాదాపుగా 30x36 250 మంది ఇలా కుర్చీలు వేసుకున్న మండపంలో కూర్చోవచ్చు. 250 మంది మండపంలో కూర్చునే పరిస్థితి అంటే ఒక సామాన్యుడు, అంటే మన కుటుంబాలు దర్జాగా అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు. వేరే వేదికకో లేదంటే లారీ యూనియన్ ఆఫీస్కి అక్కడికి వెళ్ళి పక్కలే అక్కడే గుళ్ళో పెళ్లి చేసుకోవచ్చు. అక్కడ పెళ్లి కార్యక్రమం జరుగుతూ ఉంటే ఇక్కడ ఈ కొంత భాగాన్ని మనకు అనుకూలంగా తీసుకొని ఓపెన్ కమ్యూనిటీ హాల్ సేమ్ ఒక 50x30 వెడల్పుతో స్లాబ్, ఓపెన్ స్లాబ్ వేస్తే వరద వచ్చినా వర్షాలు వచ్చినా ఏమొచ్చినా అక్కడ పెళ్లి జరిగితే ఇక్కడ భోజన కార్యక్రమాలు చేసుకోవాలి. ఈ ప్రాంతానికి చెందినటువంటి 3 కాలనీల వాళ్ళకి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఆ అవకాశం నాకు దేవుడు ఇచ్చే వరకు ఈ రోజు వరకు ఆగడం జరిగింది. ఈరోజు మీ అందరి దయ వల్ల నాకు ఆ పరిస్థితి వచ్చింది. ఒక దృఢ సంకల్పంతో మీ అందరి సహాయ సహకారాలతో ఆ నిర్మాణాన్ని అనుకున్న విధంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఉంది. కాబట్టి మళ్ళీ ఒక వారం రోజులు పోతే మంచి రోజులు లేవంటున్నారు. మీ అందరితోనే డిస్కస్ చేసి దానికి శంకుస్థాపన కార్యక్రమానికి ముందుకెళ్దామని చెప్పి అందరినీ పిలవడం జరిగింది. దీనిలో మన అన్ని ప్రాంతాలు ఈ రిహాబిలిటేషన్ సంబంధించినటువంటి సమానమే. భవిష్యత్తులో కూడా జనరల్గా గుడి కట్టేటప్పుడు నిధులు లేదంటే ఇంకోటి డబ్బు మీతో మాట్లాడకుండా నేను తెచ్చేయచ్చు. అది గోపి గారు కట్టించిన గుడి అనకూడదు.
మన గుడి, మన ప్రాంతానికి సంబంధించిన గుడి అని ప్రతి ఒక్కరి మనసులోని నాటుకోవాలనే ఉద్దేశంతో అందరి ఆలోచనలకు అనుకూలంగా అందరి అభిప్రాయాలను తీసుకుని ఆ విధంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఇది మన గుడి అన్న పద్ధతులు ఎలా తప్పించి ఎవరో ఒకరు కట్టింది కాదు. మీ అందరి వల్ల నేను కలిపి కట్టుకోవాలి. ఆ ఉద్దేశంతో ముందుకెళ్ళడానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మీ యొక్క విలువైన సలహాలు సూచనలు ఇమ్మని చెప్పి కోరడం జరుగుతుంది. మన రీహాబిలిటేషన్ సెంటర్లో ఉన్న 50 మంది ఇంత వినయంగా కూర్చుని దీని గురించి డిస్కస్ చేస్తున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఏ రకమైన పార్టీలకు కానీ రాజకీయంగా కానీ ఏ విధమైన సంబంధం లేదు. అందరూ సమానత్వంతో మనం ఈ కార్యక్రమాన్ని శుభంగా నడిపిందామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అయితే ₹400 received on PhonePe. మనకున్న ఎమ్మెల్యే గారు మన తోటి పరిచయం ఎలా ఉంటుందంటే, ఆమె మనకి ఎమ్మెల్యే గారు కాదు, మన ఇంటి ఆడపడుచులాడదన్నమాట. ఇక్కడ ఉన్న ఏ రాజకీయ నాయకుల కన్నా ఇంకో పార్టీలో ఉన్నవాళ్ళైనా ఇంకో పార్టీలో ఉన్నవాళ్ళైనా అందరికీ కూడా లింగారం అంటే ఓ ప్రత్యేక స్థానం ఉంది ఆవిడ దగ్గర. నేను ప్రత్యేకంగా చెప్పుకుండేది ఆవిడ లింగారం వాళ్ళు అంటే మాత్రం చాలా గౌరవంగా చూస్తారు. ఏంటంటే ఆవిడ చిన్నప్పటి నుంచి మనకు బాగా తెలిసిన ఆవిడ అన్నమాట. ఆవిడ మనకి ఎమ్మెల్యే గారు కాదు, మంచి ప్రత్యేకమైన మన ఆడపడుచు. ఆవిడని ఏమైనా అడిగి తెచ్చుకోగలను మన కాలనీ తరపుని. చాలా రోజుల నుంచి మనకి ఈ విషయం రామాలయం అన్నది పెండింగ్లో ఉంది కనుక ఇందులో మనస్పర్ధలు ఏం పెట్టుకోవద్దు ఎవరు కూడా. ఇది ఎలా నడిపించాలన్నది మాత్రం అందరూ సక్రంగా నడిపితే చాలా బాగుంటుంది. పార్టీకి సంబంధం లేదు. గోపి గారికి పేరు రాదు, తెలుగుదేశానికి పేరు రాదు. ఏమన్నా కొంత ఎమ్మెల్యే గారు సాయం చేశారని అంటే ఆవిడ పేరు ఏమన్నా అంటే అనొచ్చు, అంతే. అది కూడా పేరుగా కాదు, ఎమ్మెల్యే గారు అని అంటుంటాం అన్నమాట. ఆవిడ ఎంత సాయం చేస్తే అంతవరకు. దీని విషయంలో మాత్రం మనస్పర్ధలు ఏమీ లేకుండా మనం అందరం కలిసికట్టుగా ఉండి ఈ శుభకార్యాన్ని చక్కగా నడిపిందామని చెప్పేసి ప్రజలందరినీ కోరుకుంటూ దీన్ని తోడ్పడవలసిందిగా మిమ్మల్ని మరొకసారి కోరుకుంటూ కోదండ రామాలయంకి ఇచ్చేసినటువంటి మన లింగవరం కాలనీ, అలాగే మరి మొకార కాలనీ, అలాగే మరి కంబాలం కాలనీ 50 మంది ప్రజలకు, అలాగే మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి మన వార్డు కౌన్సిలర్ గారు గోపి గారికి, అలాగే మా మామయ్య గారి పెద్దగాపు గారు మామయ్య గారికి, అలా మా చిన్నాన్న గారికి, మా బావగారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలాగే మరి మనం వచ్చి 35-40 సంవత్సరాలు అవుతుంది. చక్కగా మరి నాళ్ళకి ఇంత చక్కటి మరి గుడి కడతానికి ముందుకు వచ్చినందుకు మనం మా గోపని కాదు ప్రతి ఒక్కరు కూడా సహకారం చేయాలని అతను ప్రతి ఒక్కరిని కూడా అడగడం జరుగుతుంది. అందులో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని చక్కగా నడపాలని కోరుకుంటున్నాం. అలాగే మనకి ఎమ్మెల్యే గారు మంచి ఎమ్మెల్యే గారు వచ్చారు, మరి చక్కగా ఆవిడ కూడా చక్కగా మరి పాల్గొని ఈ కార్యక్రమాన్ని చక్కగా మరి 70 లక్షలు 50 లక్షలు అవుతుందని మరి మన కోసారి గోపి గారు కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఆ విషయంలో మరి ఇంత చక్కగా చేస్తాను ముందుకు వచ్చాడు. మా అందరం కూడా ఇతను చక్కగా నడపాలని కోరుకుంటున్నాం. మా సహకారం ఎంతవరకు నేను దేవభక్తుని, నిజంగా నేను 100% కూడా దైవభక్తులు 100% కూడా నేను పాల్గొంటానని, ఎవరికి ఏ ఇబ్బంది కలగక నేను చక్కగా నడుచుకుని మీకు సహకారాలతో ఉంటానని కూడా మరీ మరీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మన ఏలేరు ముప్పుడు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి లింగవరం కాలనీ అంటే 7 గ్రామాలుగా 7 ఊర్ల నుంచి వచ్చారు, కానీ మన కాలనీ పేరే ఉంటుంది. అందుకని వీళ్ళందరూ ఎన్నాళ్ళ నుంచో కోరిక, ఇంచుమించు 38 సంవత్సరాల వచ్చి ఆ గ్రామంలో ఉన్నప్పుడు అంతా రామభక్తులే, కాని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇది ఒక కలగా ఉండిపోయింది అందరికీ. చాలామంది పెద్దలు చచ్చిపోవడం కూడా జరిగింది. రామాలయం ఎప్పుడని చివరికి ఇప్పటికి ఈ ఉన్నవాళ్ళ కోరిక నెరవేర్చడానికి అందరూ ఒకటే వచ్చి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి
ఇది మన బాధ్యత అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందరూ ఒకసారి జై శ్రీరామ్ చెప్పాలి. జై శ్రీరామ్. చాలు. ఇంకెవరన్నా ఉన్నారా అండి? రండి బాబు. అలాగే ఇప్పటి నుంచో శ్రీరాముడి గుడి కట్టాలని చాలా మంది కోరుకుంది. అయితే కొన్ని రోజుల తర్వాత మేము మా మొక్కలకోనలో వినాయకుడి గుడి ఒకటే ఉండేది, దాన్ని శ్రీరాముడి గుడి లేదని మేము అందరం అనుకునే వాళ్ళమే చాలామంది. అయితే అది నిర్మించుకోవాలని చాలా ఇదిగా తపన పడి, అలాగే ప్రతి ఒక్క దాతల సహాయంతో ఆ గుడి నిర్మించడం జరిగింది. అలాగే ఇప్పుడు మన అంటే లింగవరం కాలనీ సంబంధించిన అని అనుకోవద్దు, ఇది అందరిదే. మన ఆ కాలనీలో ఉన్నది ఈ కాలనీలో లేదు అని కొంతమంది చాలా సార్లు నా దగ్గర కూడా అనుకున్నారు. అది మన తమ్ముడు గోపి గారికి కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఆ భగవంతుడు కృపతో ఈరోజు మరి మంచి కార్యక్రమం నిర్ణయించడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అక్కడేమో రామాలయం సైటు, ఇక్కడేమో పబ్లిక్ అందరికి స్కూల్ అని కాదండి, ఇది కమ్యూనిటీ పర్పస్ సైట్ అని ఇచ్చారు. కమ్యూనిటీ పర్పస్ అంటే జనానికి అవసరమైంది ఏదైనా వాడుకోవచ్చు. ఇది స్కూల్ మనకు ముఖ్యం. ఇది ఈ కాలనీది ఆ కాలనీది కాదండి. కాకపోతే ఇక్కడ ఎక్కువ మంది ఈ లింగారపూడిలో ఉన్న గురించి ఆ పేరు అలా పడిపోతుంది, కానీ మన అందరిదీనే. ఇది లింగారం కాలనీ కాదు, ఇది కాదు, రీహాబిలిటేషన్ సెంటర్ అంటే మునిగిపోయి వచ్చిన వాళ్ళు అందరిదీనన్నమాట. దీని మళ్ళీ ప్రత్యేకించి ఎడదీయొద్దండి అసలు. అది మన అందరిదేనే లేదు, మన అందరిదే అంటే అనొచ్చు మీ దగ్గర, మన అందరిదేనే.